ఇవాళ అబుదాబిలో ప్రారంభించిన తొలి హిందూ దేవాలయంలో సందడి మొదలైంది. మార్చి 1 నుంచి ప్రజల సందర్శనార్థం ఆలయ అధికారులు అనుమతిచ్చారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తొలి హిందూ దేవాలయాన్ని సందర్శించడంతో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి 14న ప్రారంభించిన ఈ హిందూ దేవాలయానికి గత 17 నుంచి 25వ తేదీ వరకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వీఐపీలకు అనుమతులు ఇచ్చారు. మార్చి 1 నుంచి మాత్రం ప్రజల సందర్శనార్థం అనుమతిచ్చారు. దీంతో తొలి రోజే పెద్ద ఎత్తున ప్రజలు సందర్శించారు. సోమవారం మాత్రం ఆలయం మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడ ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో పాలరాతితో నిర్మించారు. మేడిగడ్డ కుంగుబాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. బ్యారేజ్ను గులాబీ నేతల బృందం పరిశీలించింది. ప్రాజెక్టు వద్ద పిల్లర్ల కుంగుబాటును కేటీఆర్, హరీష్ రావు పరిశీలించారు. ఇక బ్యారేజ్ పైకి ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు దూసుకురావడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులు వారిని అడ్డుకొని గేట్లు మూసివేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. బ్యారేజ్కి రిపేర్ చేయించాలని, తమపై కోపంతో రైతులకు నష్టం చేయవద్దని కేటీఆర్ కోరారు. ఇలాంటి తప్పులు గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నట్లుగా అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం గుండ్లవాగు 2 సార్లు కొట్టుకుపోయాయని గుర్తుకు చేశారు. నాగార్జున సాగర్, శ్రీశైలంలోనూ లీకేజీలు వచ్చాయని గుర్తుకు చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ ల్యాండింగ్ సమస్యపై ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు విమానం బేగపేట ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం తలెత్తి గాల్లోనే చెక్కలు కొట్టిన విమానం ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కాకపోవడంతో హాఫ్ వీల్స్తోనే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఆ విమానంలో ఉన్న సిబ్బంది సహా మొత్తం 15 మంది ప్రయాణికులు సేఫ్గా ల్యాండ్ అయ్యారు.